బ్రేకింగ్ న్యూస్ తిరుమల లడ్డు తయారీకి కల్తీ నెయ్యి వాడారన్న ఆరోపణలకు సంబంధించి సిట్ విచారణ కొనసాగుతోంది. తమిళనాడు దిండిగల్లోని ఏఆర్ డైరీలో నెయ్యి నమూనాలు ఏపీ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం అధికారులు శనివారం సేకరించారు. తిరుమల లడ్డు తయారీకి ఏఆర్ పాల డైరీ నుంచి గతంలో నెయ్యి సరఫరా అయ్యేది. టీటీడీతో చేసుకున్న ఒప్పందాలను అతిక్రమించి ఏఆర్ డైరీ వ్యవహరించిందని ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ఆహార భద్రతా శాఖ తరఫున నమూనాలు పరిశీలించారు. ఈ మధ్యలో నెయ్యి కల్తీపై ఖచ్చితమైన ఆధారాలు లేకపోవడంతో ఏపీ ప్రభుత్వాన్ని సుప్రీం మందలించింది. మత విశ్వాసానికి సంబంధించిన వ్యవహారంలో రాజకీయ జోక్యం లేకుండా విచారణ జరిపేందుకు సీబీఐ డైరెక్టర్ పర్యవేక్షణలో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని నియమించింది. ఈ నేపథ్యంలో కేంద్ర ఆహార భద్రతా శాఖ అధికారి నేతృత్వంలోని అధికారులు దిండిగల్లోని ఏఆర్ డైరీలో శనివారం 14 గంటలకు పైగా దర్యాప్తు జరిపారు. ఇక నెయ్యి తయారీలో వివిధ స్థాయిల్లోని నమూనాలు సేకరించారు. పాల పదార్థాలన్నిటిలో నమూనాలు సేకరించినట్లు తెలుస్తోంది. నాయుడుపేట సమీపంలోని వైష్ణవి డైరీని కూడా అధికారులు పరిశీలించారు. ఏఆర్ డైరీ, వైష్ణవి డైరీల షీలింగ్ సెంటర్స్ తో పాటు త్వరలో కీలక సభ్యులు కూడా విచారణకు రానున్నారు. 3 వాహనాల్లో 11 మంది అధికారులు వచ్చి శనివారం రాత్రి వరకు విచారణ చేశారు. వీరు ఇంకా దిండిగల్లోనే ఉన్నారు. లడ్డూ నెయ్యి కల్తీ ఆరోపణలకు సంబంధించి త్వరలో నివేదిక విడుదల చేస్తారని తెలుస్తోంది. ఇక తిరుమల లడ్డు కల్తీ వ్యవహారానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. దామోదర్, చెప్పండి. నిన్న అయితే ప్రత్యేక బృందం 11 మంది సభ్యులతో కూడా ప్రత్యేక బృందం అయితే ఈ నమూనాలు కూడా సేకరించినట్లు తెలుస్తోంది. అయితే ప్రజెంట్ ఎక్కడి వరకు వచ్చింది ఈ విచారణ? నివేదిక ఎప్పట్లోగా ఇవ్వనున్నారు? ప్రస్తుత తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి ఏదైతే ప్రసాదాల్లో వినియోగించే ప్రసాదాలతో పాటు అన్న ప్రసాదాలు ఇతర వినియోగానికి సంబంధించి గత వైసీపీ ప్రభుత్వంలో 2003లో ఒప్పందం చేసుకున్న నేపథ్యం ప్రకారము దిండిగల్కి సంబంధించిన ఏఆర్ డైరీ సరఫరా చేసిన నెయ్యిలో కల్తీ జరిగింది, జంతు అవశేషాలు ఉన్నాయంటూ ఏదైతే అటు గుజరాత్లోని ఆనంద్ డైరీకి సంబంధించి ల్యాబ్ రిజల్ట్ ఇచ్చిన తర్వాత పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు ఒక ప్రత్యేకమైన కమిటీని ఏర్పాటు చేసింది. ఇద్దరు సిబిఐ అధికారులు ఇద్దరు, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన 2 పోలీసు అధికారులు, అదేవిధంగా FSSAIకి సంబంధించి ఒక్క అధికారి, వీరందరితో కలిసి 5 మందితో కలిసిన కమిటీకి సుమారు 30 మందిని రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన పోలీసు అధికారులు సహాయకారులుగా ఉన్నారు. వీరంతా కలిసి తమ పనిని ఇప్పుడు ప్రారంభించారు. సిట్ బృందం నిన్న మొన్న 2 రోజుల పాటు దిండిగల్లో ఏఆర్ డైరీలో పూర్తి స్థాయిలో తనిఖీలు నిర్వహించింది. ఏ విధంగా కల్తీ జరిగి ఉంటుంది, అసలు కల్తీ జరిగిందా లేదా అన్న నేపథ్యంలోనే వారి విచారణ కొనసాగుతుంది. మొత్తం మీద తిరుపతిలోనే ఏదైతే పాత SVBC భవనాన్ని తమ కార్యాలయంగా ఏర్పాటు చేసుకున్నారు. ఏదైతే సిట్ బృందం కోరిన నేపథ్యం ప్రకారం ఇక్కడ కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. ప్రస్తుతం 4 DSPలతో కలిసిన బృందం ఇక్కడ ఏదైతే అటు దిండిగల్లోని ఏఆర్ డైరీ, అదేవిధంగా నాయుడుపేటలోని వైష్ణవి డైరీతో పాటు ఇటు తిరుమల తిరుపతికి సంబంధించి ఎక్కడెక్కడ నెయ్యి వినియోగిస్తారు, ఏ ప్రాంతాల్లో నెయ్యి వినియోగించారో అదేవిధంగా రికార్డులను పూర్తి స్థాయిలో సేకరించారో. దీంతోపాటు గతంలో ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ కూడా గతంలో కూడా ఒక పూర్తి స్థాయిలో తనిఖీలు చేసింది. ఒక 3 రోజుల పాటు గతంలో ఎలాంటి రికార్డులు సేకరించారు, ఏ విధమైన ఆధారాలు సంపాదించారు, అప్పట్లో వారు ఇచ్చిన ఆధారాలన్నీ ప్రస్తుతం సిట్ బృందం తీసుకుంది. ముఖ్యంగా ఏదైతే గతంలో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ బృందంలోని సభ్యులే ఇప్పుడు కూడా సిట్ బృందంలో కొనసాగుతున్న నేపథ్యంలో వారి పని మరింత సులువైందని చెప్పవచ్చు. మొత్తం మీద అయితే అసలు వైష్ణవి డైరీకి ఏఆర్ డైరీకి ఉన్న సంబంధం ఏమిటి, ఏదైతే వైష్ణవి డైరీకి జార్ఖండ్లోని బోలోనాథ్ డైరీకి ఉన్న సంబంధం ఏమిటి, బోలోనాథ్ డైరీ నుంచి వచ్చే నెయ్యి నేరుగా ఇటు మదర్ డైరీకి రావడం, మదర్ డైరీ నుంచి అదేవిధంగా ఏదైతే దిండిగల్లోని ఏఆర్ డైరీకి వెళ్ళడం, ఏఆర్ డైరీ నుంచి మరోసారి అక్కడి నుంచి తిరుమలకు రావడం, ఈ ప్రాసెస్ అంతా జరిగింది. తర్వాత 2 ట్యాంకర్ల నెయ్యి అయితే ఏకంగా ఏదైతే జార్ఖండ్ నుంచి నేరుగా వైష్ణవ్ డైరీకి రావడం, అటు నుంచి నేరుగా తిరుమలకు వెళ్ళడం కూడా జరిగింది. ఈ విధంగా ఏఆర్ డైరీకి సంబంధించిన కాంట్రాక్ట్తో ఏ విధంగా వైష్ణవ్ డైరీ సరఫరా చేసింది అన్న కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు. అదేవిధంగా గతంలో ఏఆర్ డైరీ తమ నెయ్యి చాలా స్వచ్ఛమైందంటూ ఒక రిపోర్టు కూడా ఏదైతే టీటీడీకి సమర్పించిన నేపథ్యంలో ఏ కంపెనీ ఎక్కడి నుంచి ఏ ల్యాబ్ నుంచి ఈ రిపోర్ట్ వచ్చింది అన్న వివరాలను కూడా సేకరించారు. మొత్తం మీద ఈ కేసుకు సంబంధించి పూర్తి స్థాయిలో సమగ్ర సమాచారాన్ని 4 DSPల బృందంలోని సభ్యులు మొత్తం సేకరిస్తున్నారు. ఈ పూర్తి స్థాయిలో వివరాలు సేకరించిన తర్వాత ఏదైతే కమిటీ
కీలక సభ్యులు 5 మంది వస్తారు. వారు మరోసారి క్షేత్రస్థాయిలో పరిశీలన చేస్తారు. అదేవిధంగా ఈ కేసు దర్యాప్తు కొనసాగిస్తారు. మొత్తం మీద తీసుకుంటే ఇప్పటికీ ఈ నెయ్యికి సంబంధించి అతి తక్కువ రేటుకు, మార్కెట్ కంటే తక్కువ రేటుకు కోట్ చేయడం, అదేవిధంగా వైష్ణవ్ డైరీ, దిండిగల్ ఏఆర్ డైరీకి తాను బోలోనాథ్ డైరీ నుంచి కొనుగోలు చేసిన నెయ్యిని మరింత తక్కువ రేటుకు ఏఆర్ డైరీకి ఎందుకు సరఫరా చేసింది, ఇందులో మతలబ్ ఏమిటి, దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో వివరాలు సేకరిస్తున్నారు. దీంతోపాటు కమర్షియల్ ట్యాక్స్ అధికారులు ఇచ్చిన నివేదిక, టోల్గేట్ల వద్ద ఏదైతే ఈ ట్యాంకర్లు దాటిన సమయం, రోడ్డు దాటిన సమయాన్ని కూడా రికార్డు చేసుకుంటున్నారు. మొత్తం మీద చూస్తే అసలు ఏఆర్ డైరీకి, బోలోనాథ్ డైరీకి, మదర్ డైరీకి, ఈ 3 డైరీల మధ్య ఉన్న సంబంధం ఏమిటి, బోలోనాథ్ డైరీలోని డైరెక్టర్లు వైష్ణవి డైరీలో ఎందుకు సభ్యులుగా చేరారు, డైరెక్టర్గా చేరిన తర్వాతనే నెయ్యి సరఫరాకు ఎందుకు శ్రీకారం చుట్టారు, ఈ కోణంలో కూడా దర్యాప్తు కొనసాగుతుంది. మొత్తం మీద చూస్తే నెయ్యికి ఏ విధంగా కల్తీ జరిగింది, కల్తీ నెయ్యిని తిరుమల శ్రీవారి వరకు పైకి వెళ్ళడానికి కారణమేమో, తిరుమలలోనే ల్యాబ్ ఎంతవరకు ఫలితాలను ఇచ్చింది, వాటి టెస్టింగ్ స్థాయి ఏమిటి, గతంలో కూడా ఏదైతే సిట్ ఏర్పాటు చేసిన వెంటనే తిరుమలలో కూడా ఆ ల్యాబ్ యొక్క పనితీరును సిట్ సభ్యులు పరిశీలించారు. తర్వాత వారు దాన్ని మరోసారి పరిశీలించినట్టు తెలుస్తుంది. మొత్తం మీద చూస్తే ఈ కేసుకు సంబంధించి, కల్తీ నెయ్యి కేసుకు సంబంధించి సిట్ బృందం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అటు సుప్రీంకోర్టు నియమించిన ఈ కమిటీలోని సభ్యులతో పాటు రాష్ట్ర ప్రభుత్వం వారికి అలాట్ చేసిన సభ్యులు, వీరంతా ఈ కేసు పరిశోధన చేస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం 11 మంది సభ్యులు ఏదైతే మా ఏఆర్ డైరీకి వెళ్ళి తమ తనిఖీలను పూర్తి స్థాయిలో 2 రోజుల పాటు నిర్వహించారో అక్కడ మొత్తం రికార్డులన్నీ తీసుకువచ్చారు. ప్రస్తుతం ఈ కార్యాలయంలో ఏదైతే సిట్కు తాత్కాలికంగా ఇచ్చిన ఈ కార్యాలయంలోనే వారు తమ పని చేసుకుంటున్న పరిస్థితి. మరోవైపు ఏదైతే ఈ కేసుకు సంబంధించి గతంలో కల్తీ నెయ్యి జరిగిన ఆ ట్యాంకర్లు రిజెక్ట్ చేసిన తర్వాత కూడా కొన్ని ట్యాంకర్లు దొడ్డిదారిన ఏదైతే ఆ నెయ్యిని మరోసారి ఇంకో ట్యాంకర్కు మార్చివేసి తిరిగి పైకి పంపించారు, తిరుమలలో లడ్డూ ప్రసాదానికి వాడారనే ఒక ప్రచారం కూడా జరుగుతున్నది. ఆ కోణంలో కూడా ఈ దర్యాప్తు కొనసాగుతుంది. మొత్తం మీద ఈ కల్తీ నెయ్యికి సంబంధించి పూర్తి స్థాయిలో సమగ్ర దర్యాప్తు కొనసాగుతుంది. మొత్తం సమాచారాన్ని సేకరించిన తర్వాతనే పూర్తి స్థాయిలో కీలక సభ్యులు ఇక్కడికి వచ్చి తమ దర్యాప్తును ప్రారంభించే అవకాశం ఉంది. ప్రసూన. Right, Damodar. Thanks for the updates.